ऐसा లంగరేసరే అలక ఏసే నేను ఇదిగో తలగేసే అందరూ ఒకటి వరకు పైన చెక్కొచ్చారు రేపు క్యాబినెట్ సార్ అవసరం సార్ ఎవరు నాకు అర్థమైంది గజేతగాళ్ళు తీసుకొస్తున్నాం వాళ్ళు తీసుకుంటారు ఆర్డీఓ గారు వచ్చారమ్మా గజేతగాళ్ళు వస్తారు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా వస్తారు డిజాస్టర్ వాళ్ళు కూడా ఏం పర్లేదు నైట్ అంతా ఉండి చేయిస్తాం ఏమైనా నైట్ అయినా మీకు ఎలాగైనా సరే చేయిస్తాం ఇన్ఫర్మేషన్ లేదమ్మా ఎక్కడైనా చాకున్నాం వస్తే ఇలా జరుగుతుంది చాలా జాగ్రత్త చేద్దంటూనే ఉన్నాను అమ్మా నేను ఇక్కడే ఉంటాను కంగారు లేదు నేను ఇక్కడే ఉంటాను నేను కోఆర్డినేట్ చేస్తానమ్మా మంచిగా ఉండాలని నాకు చాలా నా జీవితంలో ధైర్యం అంతా పోయేసరికి నేను కాబోతుంది చెందిన ఇద్దరు యువకులు ఒకరు 10th క్లాసు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంత అవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు నేను ఆర్డీఓ గారు అందరూ ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతుంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారు కూడా పిలిపిస్తున్న వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరిపిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవ్వటం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు. భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి
గల్లంతైనటువంటి అబ్బాయి తల్లి కువైట్లో ఉంటుంది. అక్కడి నుంచి ఆవిడ లబోదీపమని పాపం బాధపడుతూ ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి, ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ హృదయ విదారకంగా ఆమె యొక్క బాధ కనపడుతూ ఉంది. చీకటి పడిపోయింది కదండి, గాలింపు చర్యలు కొనసాగుతాయి, అది పొద్దున కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర. విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది, కానీ ఇప్పుడు కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చి టీం వాడు లైట్ పెట్టుకుని దిగుతారు, నైట్ కూడా చేస్తారు. అదేవిధంగా గజయితగాళ్ళు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను, అదే జరగడం జరిగింది. దానిలోనే ఖచ్చితంగా నైట్ గాలింపు చేసి బాడీని తీసుకుంటాం. ఇది ఊబు అంటారండి, ఎన్డీఆర్ఎఫ్ వచ్చేంత పరిస్థితి అవుతుందండి, ఇది ఊబు అంటారు. అది ఎందువల్లంటే వారికి అంచనాకి దొరకలేదు ఆ లోతు. అదొక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది. కొంత మేరకి మరమి 30 అడుగుల నుంచి 100 అడుగుల వరకు కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు అందరూ. దాన్ని బట్టి చూస్తే అది చాలా లోతుంది, ఊబినే అనుకోవాలి మనం. దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళు కూడా పిలుస్తున్నాం. గజయితగాళ్ళు వారు తీయగలిగితే సంతోషం. ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారిని ఆల్రెడీ అలర్ట్ చేసాం. ఫైర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి గాలింపు చేస్తూ ఉన్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు, ఎస్డిఆర్ఎఫ్ కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ మరణాలు ఇక్కడ సహజంగా మారిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 4-5 మరణాలు ఉంటాయి. వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారండి? దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుందండి. దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రివాజుగా మారిపోయింది. ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం, స్నానాల కింద రావటం, పాపం ఏదో ఉత్సాహంగా రావటం, తర్వాత చనిపోవటం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఈ నిడదవోలు, కొవ్వూరు, ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి, నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకు పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వారు కూడా గట్టిగా చేయాలి. స్కూల్లో టీచర్లు చేయాలి. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తాం.